మేడ్చల్ జిల్లా మేడ్చల్ జాతీయ రహదారిపై క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రబలించు క్యాట్ ఫిష్ ను ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 2 లారీలను పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ జాతీయ రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న 2 లారీల క్యాట్ ఫిష్ ను ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 4 అరెస్ట్ చేశారు. ఈ క్యాట్ ఫిష్ ను తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ క్యాట్ ఫిష్ ను అమ్మడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ మన సుతారగూడెం దగ్గర మేము 2 లారీలను పట్టుకున్నాం సార్. అది ఫిష్ వేరే విధంగా కనపడుతుంది, అది ప్రజలకు అమ్మన్నటువంటి ఫిష్ కనపడుతుంది. అందుకే మీరు రమ్మనంటే కీసర్ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. పిఎస్ ముంగట మేడ్చల్ ముందే 2 లారీలు నిలబడ్డాయి. ఆ లారీలో చూస్తే మొత్తము ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ క్లేరియస్ గారిపినస్ కూడా అంటారు, దాన్ని క్లేరియస్ గారిపినస్ కూడా అంటారు. అటువంటిది దాని సిమ్టమ్స్ అనేది కూడా మొత్తం ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఎక్కడ కానీ పర్చేజ్ చేయడం కానీ సేల్ చేయడం కానీ అసలు కల్చర్ చేయడమే తప్పు. ఆ ఫిష్ని కల్చర్ చేయడం కూడా పెంచడం కూడా తప్పు. ఆ లారీలు బెంగళూరు నుంచి వస్తున్నాయన్నట్టు నాకు తెలిసింది. దాని ప్రకారం ఇక్కడ మనకు యూపీ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతున్నాయి అన్నట్టు తెలిసింది. కాబట్టి ఇక్కడ పట్టేసాం. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఎక్కడ కూడా సేల్ చేయొద్దు, ట్రాన్స్పోర్ట్ చేయొద్దు. కాబట్టి దాన్ని ఇక్కడే మేము డిస్ట్రాయ్ పాతి పెట్టడము జరుగుతుంది. కోర్టులో కూడా ఇప్పుడు మన కేసులో కూడా కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కేసు చేస్తారు, నా పరిధిలో ఉన్నటువంటిది నేను వాళ్ళు చెప్పినట్టుగా నేను డిస్ట్రాయ్ చేయిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ తినడం వల్ల కూడా మన ప్రజలకు ఎవరైతే తింటారో ఆ క్యాట్ ఫిష్ నిషేధం ఉంది. కాబట్టి బీపీలు అనారోగ్యానికి గురి అవుతారు. కాబట్టి సుప్రీంకోర్టు నుండి కానీ హైకోర్టు నుంచి కానీ అది నిషేధాజ్ఞలు ఉన్నాయి, దానికి బ్యాండ్ అన్నమాట. ఎక్కడ కూడా ఈ క్యాట్ ఫిష్ను ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ను పెంచడము, అమ్మడము, కొనుగోలు చేయడము, అమ్మడం తప్పు.